హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో వచ్చేసి ఇంక అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంక తర్వాత ఎన్ని పనులుంటాయో మీకు తెలిసిందే కదా! ఇంకా చూసారా? ఇంక భయమేస్తదన్నమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఎలా ఉంటదంటే అలా ఉంటది. అవన్నీ సర్దుకుని, ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసేసి, ఇంకా టిఫిన్ తినే గిన్నెలు ఇంక ఇవన్నీ చూసేటప్పటికి భయమేస్తది ఒక్కోసారి నాకైతే. అమ్మో! ఇవన్నీ చెయ్యాలా అనిపిస్తది. ఎప్పటికవుతాయిరా దేవుడా అనిపిస్తదన్నమాట. ఇంకా అవన్నీ ఇంకా క్లియర్ చేసేసుకొనైతే ఇంకా బట్టలవి రెడీ అయిపోయినాయి. ఇంక ఇవి కూడా ఇంకా ఎండబెట్టేస్తున్నానన్నమాట. ఇక్కడైతే ఇంక ఎండాకాలం కదా! కాటన్ శారీ కట్టుకున్నాను. కాటన్ శారీ కట్టుకోవడానికి ఒక కారణం అయితే ఉంది. ఏమైందంటే మొన్నైతే ఫంక్షన్‌కి వెళ్ళాను. ఫంక్షన్‌కి వెళ్తే ఎప్పుడు చుడీదార్ వేసుకుంటాను కదా! ఫంక్షన్‌కెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటాం కదా! శారీ కట్టుకొని వెళ్ళినప్పుడు మాకు తెలిసిన పక్కింట ఒక ఆయనేమాట ఈవిడెవరో అని అడిగారు నన్ను చూసి. భలే నవ్వొచ్చిందిమాట. అంటే ఎప్పుడు చుడీదార్‌లో చూసి చీర కట్టుకుంటే ఎవరో అనుకున్నారో ఏంటో తెలీదు. ఈవిడెవరో అని అనేసరికి, అయ్యో! మీరా అన్నట్టు అన్నారన్నమాట. అంటే అంతలాగా ఇంక చుడీదార్‌లో చూసి ఇంక మర్చిపోయారన్నమాట. ఇంకంటే శారీ అనేది అందుకనే ఎందుకొచ్చిందిరా దేవుడా! అప్పుడప్పుడు శారీ కూడా కట్టుకుందాం. ఇంకా శారీ కట్టుకోకపోతే ఏంటంటే మనల్ని గుర్తించట్లేదు ఎవరోని గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి అయితే శారీ కట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా ఆహ్, సూపర్ మార్కెట్‌కెళ్ళైతే ఇవన్నీ తెచ్చుకున్నాం. కొన్ని సరుకులైతే నిండుకున్నాయి. ఇంకా కొన్నైతే ఉన్నాయన్నమాట. ఇంకేమేమి లేవో అవన్నీ తెచ్చేసుకున్నాం. మనం అదే ఇవన్నీ ఏంటంటే అయిపోయినియి అని అనకూడదంట. నిండుకున్నాయని అనాలంట మా అమ్మ చెప్తది. అలా ఎందుకనాలో మీకు తెలుసా? అంటే ఏమి కూడా లేవు, అయిపోయినియి అని అస్సలు అనకూడదంట. మన నోటి వెంట రాకూడదంట. అందుకనే నిండుకున్నాయని అనాలంట. అలా అని మా అమ్మ చెప్పింది. అందుకని నేను అలా అంటున్నాను. ఈ విషయం ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదో కామెంట్ పెట్టండి. ఇవన్నీ తెచ్చాను కదా! ఇవన్నీ తెచ్చేసి ఇవన్నీ ఎక్కడికక్కడ అన్నీ సర్దేశాననమాట ఇంకా. నైట్ తీసుకొచ్చాను అక్కడనే పెట్టేశానింకా. ఇంకా సర్దే ఓపిక లేక ఇంకా పక్కన పెట్టేసి మార్నింగ్ అయితే అవన్నీ ఇవన్నీ సర్దేస్తాను. కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తారు కదా! అవి ఏంటంటే మనకు తెలియకపోయినా వాళ్ళు చెప్పింది మనం వినాలి. అదే ఫాలో అవ్వాలి. అదే మంచిది. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా చెప్తారు. ఇక్కడైతే ఇవన్నీ తెచ్చుకొనైతే మొత్తం అన్నీ సర్దేశాను. ఈ చిన్న బాక్స్ చూసారా? ఇందులో ఇంగువ వచ్చిందన్నమాట. చాలా బావుంది. మా అమ్మాయికైతే బాక్స్‌లో చట్నీ వేయడానికి చిన్న బాక్స్ కొనుక్కుందామని అనుకున్నాను. ఎప్పుడైతే ఇంగువ ఈ బాక్స్ చూసానో అవసరం లేదులే. ఇది కొనేసుకుంటే ఇంగువ మనం అయిపోయిన తర్వాత ఈ బాక్స్ యూజ్ చేయొచ్చని చెప్పేసి ఇదైతే తీసుకొని చాలా ముద్దుగా భలే బావుంది బాక్స్ వచ్చేసి. స్టీల్ దాంట్లో వేశారు కదా! నాకైతే భలే నచ్చిందన్నమాట. ఇలా ప్లాస్టిక్‌లో దానికంటే ఇలాగ మన స్టీల్‌లో ఏస్తే ఏంటంటే మనకి యూజ్ అవుతది కదా! అది మంచిది కూడా. దాని తర్వాత వచ్చేసి కాయగూరలు కూడా నైటే తెచ్చుకున్నాననమాట. మార్నింగ్ కుదరట్లేదని చెప్పేసి. నాకంత ఫ్రెష్‌గా అనిపించలేదు. కాయగూరలు వచ్చేసి అసలు ఫ్రెష్ అనిపించలేదు నాకు. కాయగూరలు అవి తెచ్చుకుంటే నైట్ టైం వెళ్తే అంత మనకు తెలీదుమాట. అంతా మంచిగానే కనిపిస్తాయి. చీకట్లో కనిపించదు కదా! నేనైతే కాయగూరలన్నీ తెచ్చేసుకున్నాను. ఇవేంటంటే ఇంకెప్పుడు తిన్నవే తింటున్నానని చెప్పి ఏదో కొంచెం వేరే మారుద్దాం అని చెప్పి ఇదిగోండి ఇదేంటో దుంపలా ఉందన్నమాట. ఏంటి అని అడిగితే అది ఇందాకడ వరకు పేరు గుర్తుంది. ఇప్పుడు పేరు గుర్తు రావట్లేదు. పెండలమో ఏదో ఏదో చెప్పారబ్బా! ఏదో చెప్తే అది కూర వండుకోవచ్చు అని చెప్పారు. ఎప్పుడు చూడలేదండి అంటే, అది ఉడికించేసుకొని వండుకుంటే చాలా బావుంటదన్నారు. ఈ అరటికాయలొచ్చేసి దేశవాళీ అంట. ఇది కూడా చాలా బావుంటదని చెప్పారన్నమాట. ఇవన్నీ తీసుకున్నాను. ఎప్పుడు చూసినా ఇంకేంటంటే నేను బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంప ఇవే మాట చిక్కుడుకాయలు ఇవే తెచ్చుకుంటానమాట నేను ఎప్పుడూని. ఈసారి అవన్నీ మానేసి ఇంకా ఈసారి కాయగూరలు మార్చేద్దాం. ఇలా తెచ్చుకుందాం అని చెప్పి అన్నీ కాకరకాయని ఇవన్నీ మార్చి తెచ్చానమాట. అవే రిపీట్ అవుతున్నాయి. అవే తింటున్నాను అనిపించేసింది ఇంకా. అవేం తీసుకోకుండా ఇవైతే తీసుకున్నాను. క్యాప్సికమ్ అది తీసుకున్నాను. కాకరకాయ తిని కూడా చాలా రోజులయింది కదా! అది కూడా తీసేసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ కూడా మంచిది కదా! జ్యూస్ అది చేసుకోవడానికి. ఈసారి అయితే ఇలా మార్చానమాట. చామ దుంపలు కూడా తీసుకున్నాను పులుసు పెట్టుకుందామని.
ఇంకా ఇలాగా ట్రై చేశాను ఈసారైతే. అవి కూడా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఆ దుంపలు ఏంటన్నది నాకు ఇప్పటికి తెలియట్లేదు. నేనేమో కందండి. ఆ కందలో చిన్న సైజా అంటే కంద కాదు. ఇది అదొక రకం దుంప ఏదో చెప్పారబ్బా! కడపెండలమా ఏదో చెప్పారు. చాలా బావుంటది. ఇగురు పెట్టుకోవాలి అని చెప్పారన్నమాట. సరేలే ఒకసారి ట్రై చేద్దాము. నచ్చితే మళ్ళీ మనం తీసుకుందాం అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కాకరకాయలైతే వండేస్తాను. ఎందుకంటే కాకరకాయలు వండి చాలా రోజులైంది. ఇంక ఇదైతే నేను ఇంక కాకరకాయ అయితే శుభ్రంగా 4, 5 సార్లు కడిగేసి, ఉప్పు నీటిలో వేసి కడిగేసి, ఇప్పుడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసేసుకొని అయితే కలిపేసి పెట్టుకున్నాను. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న చేదంతా పోతది. ఇప్పుడు స్టవ్ వెలిగించిన ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి అందులో ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. అసలు చేదే ఉండదండి కాకరకాయ. అసలు చిరు చేదు ఉంటది గానీ, ఎక్కువ చేదనేది ఉండదు. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు చక్కగా వేగడం కోసం అందులో సాల్ట్ కూడా వేసేసాను. చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయలో కలిపేసాం కదా! అందుకని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అది కొంచెం అలా పిండేసి ఇంకిలా వేసేసుకోండి కాకరకాయ ముక్కలన్నీని. మనం పిండేసి అలా వేయడం వల్ల ఏంటంటే ఏమన్నా ఎక్స్‌ట్రా చేదు అలాంటివి ఏమన్నా ఉంటే పోతది. ఇందులో అసలు ఏమీ చేదు రాలేదసల. వాటర్ కూడా అసలు రాలేదన్నమాట. ఒక అరగంట సేపు నా నాన్ అదే అలా కలిపేసి ఉంచినా కూడా ఏం పెద్ద వాటర్ రాలేదు. ఇంకొకసారి ఇలా కలిపేసుకోండి. చక్కగా ఇదేంటంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా! ముక్కలవి ముందుగా ఫ్రై చేసి తీయలేదు కనుక, ఇప్పుడైతే బాగా మగ్గనివ్వాలన్నమాట. అది మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి. ముక్కంతా బాగా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బావుంటదండి. అసలు చేదుండదు. చాలా టేస్ట్‌గా ఉంటదన్నమాట. ఏంటంటే మా ఇంట్లో కాకరకాయ ఎవరు తినేవారు కాదు. నేను అలవాటు చేసేసాను. ఎందుకంటే అంత చక్కగా చేదు లేకుండా వండుతాను కనుక ఇప్పుడు అందరూ తినేస్తున్నారు కాకరకాయ మా ఇంట్లో వచ్చేసి. ఇప్పుడు అందులోని టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా! టమాటా కూడా ఏసేసుకున్నాను. వేసుకొని అది కూడా చక్కగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి అలా సిమ్‌లో పెట్టేసి ఉంచేసేయండి. మధ్య మధ్యలో కలుపుతా ఉండండి అడుగు పట్టకుండా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. ఇప్పుడు అందులోచి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఉల్లిపాయలు వేయించినప్పుడే వేసుకోండి. లేదంటే ఇప్పుడు వేసుకోండి. వేసిన తర్వాత మాత్రం బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసేసుకోండి. అలా చక్కగా కలుపుకుంటూ అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా! అవి తొందరగా ఉడికిపోతాయన్నమాట. మెత్తబడిపోతాయి ముక్కలొచ్చేసి. ఇంకా అలా కలిపేసి అయితే ఇంక అలా మూత పెట్టేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతా ఉండాలి. ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ ముక్కలు అన్నిట్లికి పట్టేటట్లు అలా ఫ్రై చేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. కాకరకాయ ముక్క మాత్రం చక్కగా ఉడికేటట్టు మాత్రం చూసుకోండి. లేదంటే ఇంక మనకు చేదొస్తది. ఇప్పుడు అందులో వచ్చి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. అది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఏంటంటే మనకు చేదొస్తది. చక్కగా ఫ్రై అయిపోయి బాగా మగ్గిపోయి ముక్క ఉడికిపోయిందంటే అసలు చేదనేది ఉండదు. కారం కూడా వేసేసి అలా కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. అవి చక్కగా మగ్గిపోయినాయి కనుక వాటర్ కూడా అంత ఎక్కువ పట్టదు. ఇలా వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి. అలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఉప్పని చెక్ చేసేసుకొని ఉప్పయితే కొంచెం పడుతుంది. అందుకే కొంచెం ఉప్పయితే వేశాను. చూసారా? అది కాకరకాయ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం తినేటప్పుడు ఏంటంటే ఉడకకుండా ముక్క ఉన్నదంటే చేదొచ్చేస్తది. అందుకని బాగా ఉడికించుకోండి. అందులో చిక్కగా చింతపండు పులుసయితే వేసేసుకోండి. పులుపు మీకిష్టమైతే వేసుకోండి. లేదంటే లేదు. ఎందుకంటే మనం చేదుకి ఎప్పుడు పులుపు ఉండాలి. కొంచెం తీపి ఉండాలన్నమాట. కొంచెం బెల్లం వేసుకోండి. వేస్తేనే చక్కగా చాలా టేస్ట్ అనేది బావుంటది. కొంచెం పేరుకి వేసుకోండి రుచి కోసమని. మీకు అది కూడా ఇష్టం లేకపోతే అది లేకుండా వండేసుకోండి. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటదండి. కూరైతే అయిపోయింది. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా నచ్చిందనుకుంటాను మరి. చాలా టేస్ట్ ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
కాకరకాయ తినడం చాలా మంచిది కనుక తప్పకుండా వండేసుకోండి. ఇంతేనండి వీడియో వచ్చేసి ఈరోజు. బై అండి అందరికీ.